ప్రెగ్నెన్సీ కోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. ఈ జంట కూడా అలాగే 8 ఇయర్స్ పాటు మ్యారీడ్ లైఫ్లో 8 ఇయర్స్ పాటు ఎన్నో చోట్ల హాస్పిటల్లో తిరిగారు. వెళ్ళిన చోటల్లో కౌంట్ లో అన్నారు, 5 మిలియన్స్ అని చెప్పారు. మరి కౌంట్ తక్కువ ఉంది కాబట్టి ఐవీఎఫ్లకి వెళ్ళాలన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఆవిడకేమో ఇర్రెగ్యులర్ సైకిల్స్, డేట్స్ కూడా సరిగ్గా రావటం లేదు, అది కూడా చాలా ప్రాబ్లం అని చెప్పి ఆపరేషన్లు అన్నారు. తీరా ఇక్కడ చూస్తే ఐవీఎఫ్లు లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా 8 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఎలా వచ్చింది, ఆ సక్సెస్ ఎలాగ ఉంది అనేది తెలుసుకోవాలంటే వారి మాటల్లో మనం విందాం. ఇప్పుడు ప్రవీణ్ గారు మనకి హైదరాబాద్ నుంచి వచ్చారు. ప్రవీణ్ గారు, జ్యోతి గారు, ఆ దంపతుల యొక్క ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ విందాం. ప్రవీణ్ గారు, ఊరు ఎక్కడ మీది? హైదరాబాద్లో ఎక్కడన్నారు? సన్ సిటీ. పెళ్ళయ్యి ఎంతకాలం అయింది మీకు? 8 ఇయర్స్ అయింది. మరి 8 ఇయర్స్లో ఎక్కడెక్కడ తిరిగారు, అసలు అక్కడ ఏమన్నారు, ఇక్కడికి వచ్చాక ఏమైంది? చూపించుకున్నాం సార్. ఎక్కడ అదే మంచిగా ఉంది అంటున్నారు, ఏది చెప్తలేరు. ప్రెగ్నెన్సీ రాలేదు. మళ్ళా ఒక 2 ఇయర్స్ అట్లా గ్యాప్ ఇచ్చినాము. నాది పోల్ట్రీ ఫామ్ అక్కడ ఇక్కడ ఉంటారు, అవి బిజీ అయ్యి ఉన్నా. మా వైఫ్ వీడియోలు చూసింది. నేను ఇక్కడ మా సైట్ ఇక్కడ ఉంది, విజయవాడ కూడా వస్తుంటే కానీ తెలియదు. మా వైఫ్ చూసింది వీడియో, వెళ్దామన్నది. సరే అని ఒక రోజు తీసుకొచ్చిన. మరి ఈరోజు ఇక్కడ ప్రెగ్నెన్సీ అనేది ఈరోజు సక్సెస్ అయ్యింది. ఇక్కడ కూడా మాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనేది ఒక టెలికాలర్ ద్వారా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఫోన్ చేస్తే మేము ఒక బ్లడ్ టెస్ట్, స్కాన్ తీయించుకోమన్నాము. అక్కడే తీయించుకోమన్నాము. స్కాన్ తీయించుకుంటే స్కాన్లో కూడా కన్ఫామ్ అని వచ్చింది. గర్భసంచిలోనే వచ్చింది, ట్యూబుల్లో కాదు. సింగిల్ ఇంట్రా యూట్రైన్ ఫీటస్ విత్ 6 వీక్స్ పీరియడ్ అని చెప్పి అక్కడ నీట్గా ఇచ్చారు. చూడండి, అక్కడ ఎన్నో చోట్ల తిరిగారు మీరు, ఎన్నో చోట్ల ప్రయత్నించారు, కానీ ఎక్కడ రాంది ఇక్కడ ఎలా వచ్చిందంటారు? అదే సార్, మ్యాజిక్ అంటే ఆ మ్యాజిక్ ఫార్ములా అదే మీకు కూడా పనిచేసింది. చాలా మా ఇంట్లో వాళ్ళు కూడా మా వైఫ్ అనడం, నేను డైరెక్ట్ మా అమ్మకి అందరికి చెప్తుంటే, మా అక్క ఆమెకి ఏమన్నా అంటే మీరు బయట ఉంటారు, ఈ ప్రాబ్లం ఒకటి మాట్లాడకండి, ఏదన్నా మాట్లాడండి అని అందరికి అలా చెప్పేవాడిని. ఇప్పుడు లో కౌంట్ అన్నారు, మీకు 5 మిలియన్సే కౌంట్ అన్నారు, కానీ మన దగ్గర మెడిసిన్ వాడగానే ఆల్మోస్ట్ 28 మిలియన్స్కి వచ్చేసింది. తర్వాత మీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది, 4 మంత్స్లోనే 28కి వచ్చేసింది. 28, 24 మిలియన్స్ అలా వచ్చింది. వచ్చినప్పుడు మీకు ఓన్లీ 5 మిలియన్స్ కౌంటే అక్కడ చెప్పారు. మీకు 5 మిలియన్స్ కౌంట్ ఉంది, బాగా మొటిలిటీ లేదు, మార్ఫాలజీ లేదు అన్నట్టుగా చెప్పారు. కానీ ఈరోజు మొటిలిటీ వచ్చింది, మార్ఫాలజీ వచ్చింది, ఫుల్ కౌంట్గా మారింది, ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది న్యాచురల్గా. మరి కౌంట్ ఎలా పెరిగింది అంటారు? అదే మ్యాజిక్ సార్, ఇక్కడ వచ్చినాకనే అట్లా. అలాగే ఆవిడకి కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఎన్ని రోజులకు ఒకసారి సైకిల్స్ వచ్చేవి? ఒక 2 మంత్స్ 3 మంత్స్కి రెగ్యులర్గా వచ్చేవి. మరి 2 మంత్స్ 3 మంత్స్ కూడా డేట్లే రాని వాళ్ళకి మనం ఇక్కడ ప్రెగ్నెన్సీ తెప్పించాం, అది కూడా న్యాచురల్గా. ఆపరేషన్ చేయాల, నీటి బుడగలకు ఆపరేషన్ అని మనం చేయాలి. పీసీఓడీలు అన్నామారా, బబుల్స్ అన్నారా, అన్నా కూడా ఆపరేషన్ చేయమన్నారా, అవన్నీ చేయమంటాం అనేది ఇక్కడైతే జరగలేదు. బయట అయితే చెప్తున్నారు, చేసినా కూడా నో గ్యారంటీ అంటున్నారు. ఐవీఎఫ్కి వెళ్ళమన్నారు, ఐవీఎఫ్కి వెళ్ళినా నో గ్యారంటీ అన్నారు. మేము వెళ్ళలేదు. అవును, ఇంకా అంటే వాళ్ళకు ఒక డాక్టర్ కి అడిగాము. మా చెల్లి కూడా ఇప్పుడు డాక్టర్ చదువుతుంది. అడిగితే కొన్ని రోజులు ట్రై చేద్దామండి, ఇట్లా చూద్దామండి అనుకుంటే తర్వాత యూట్యూబ్ ద్వారా నా వీడియో కనిపించి ఇక్కడికి వచ్చారు. ఎక్కడి నుంచో చూస్తుంది, నాకు చెప్పలేదు. ఏంది అని ఎవరో నైట్ లో వండుకున్నా, అదే ఏదో ఉంది అని విన్నా సౌండ్. మార్నింగ్ చూస్తే అరే అని అడిగినా, వెళ్దామన్నది, వెళ్దామని వచ్చేసిన. ఏజ్ కూడా 32, 30 ఇయర్స్ ఏజ్ కూడా, పెళ్ళి అయ్యి 8 ఏళ్ళు. జనరల్ గా చాలా మంది భయపడతారు, ఇక ప్రెగ్నెన్సీలు రావు, ఇంత వయసు అయిపోతే కష్టం అన్నట్టుగా చెప్తారు. ఆ దేవుని కాడికి ఈ దేవుని కాడికి అని చాలా చెప్పారు. నేను ఇంకోటి దేవుణ్ణి నమ్ముతా, రోజు మార్నింగ్ నుంచి దేవుని గురించే చేస్తుంటా, ధర్మ సందేహాలు చూస్తా ఉంటారు. మేము బజరంగ్ దళ్ దాని గురించే చేస్తుంటా ప్రతిదీ. అందరు అంటుండే, అరే నువ్వు మార్నింగ్ పెడతావు, దేవుని గురించి చెప్తావు, నీతులు నీకే లేదురా అని అంటుండే. కొన్ని సందర్భాలలో బాధ వస్తుండే,
సో మొత్తానికి బజరంగ దళలో దేవుడిని నమ్మినందుకు కానీ ఇవాళ దేవుడు నీకు ఒక దారి నాకు చూపించాడు. కూడా తెలుసు దేవుడు ఏదో ఒకటి, దేవునికి ఇంతవరకు ఒక్కసారి మొక్కలేదు నాకు ఇది కావాలని, ఏదో దారి చూపిస్తాడు అనుకుంటే మీ దారి వచ్చేసింది సార్. దారి వచ్చింది, కనిపించింది, ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత నా ఫ్రెండ్సే అన్నారు, అరే నువ్వు నీతులు చెప్తావురా, ఇక నీదే సక్కలేదు అన్నారు. అంటే నీకే ప్రెగ్నెన్సీ రాలేదు, ఎంత నీతులు చెప్తున్నావు, దేవుడు ఉన్నాడు అంటున్నావు, మరి నీకే బిడ్డ లేడు, మీ దేవుడు ఏం బిడ్డనిచ్చాడు అన్నట్టుగా సాటిగా మస్తు అంటుండే. చాలా భయపడతారు, వెనకాల మస్తు అంటుండే. వినట్టున్నా ఫంక్షన్ లో కూడా అటెండ్ కాలేదు. అది చాలా బాధ ఉండే సార్. ఈ రోజుతో ఆ బాధ అంతా తీరింది. దేవుడు మీ మొర ఆలకించాడు. ఇంకోటి ఏ ఫంక్షన్ పోయినా మా వైఫ్ నేను ఉంటేనే పోతుండే. ఇంకోటి ఏదంటే నాకు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ లేదు మాకు, కానీ అబార్షన్ చేసినారా పోయి, మీకేంటి ఆమె జాబ్ కోసం చేపించిన, మీ ప్రాబ్లం ఏంటి అనేది నా చుట్టాలకు నేను చెప్పిన. అవును, ప్రెగ్నెన్సీ వచ్చింది, మేమే ఆగాము, ఒక అబార్షన్ కూడా చేయించాము అన్నట్టుగా చెప్పి అలా మాటలు భరించలేకపోతుంటే అమ్మాయి బాధపడుతుంటే అట్లా కవర్ నా చేశారు. ముందు అన్నారు, ఆమెకు అట్లా అంటుండ్రు కాబట్టి నేను చెప్పేసిన, అరే నేను ఆల్రెడీ అబార్షన్ 2 times నేను చేపించిన, మీకేంటి ప్రాబ్లం, మేము ఇంకా లైఫ్ లో సెట్ కావాలి అని. అరే లాస్ట్ కు ఒక 4 months కిందట ఒక అన్న అన్నాడు, ఏం రా తమ్మి తాగుదామంటే, అన్న నేను రానా, నేను తాగనంటే, అరే నువ్వు ఇంత సంపాదిస్తున్నావు రా ఈ చిన్న ఏజ్ లా, అంతా వేరేవాడు తింటాడు రా అన్నాడు. అది ఇప్పటికి సార్ అది ఆ రోజు నుంచి ఇట్లా చూస్తుంటే నావి కాఫీ షాప్లు ఉన్నాయి, 43 కాఫీ షాప్ కు కూడా ఇట్లా వెళ్ళలేదు, అని ముఖం ఎక్కడ చూస్తానా అని. అలాంటిది ఈ రోజు వరకు వెళ్ళలేదు సార్, ఆయన ముఖం చూడవలసి వస్తుంది అన్నాడు అని. ఇక దేవుడిని నమ్ముకున్నా కాబట్టి ఏదో రోజు మాత్రం పక్క రిజల్ట్ ఉంటది. ఎవరు ఎన్ని అన్నా కూడా దేవుడు మన వింటాడు, ఎందుకంటే దేవుడు మన తండ్రి. కాకపోతే మధ్యలో కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు పెట్టాక మనం ఆయన మాట వింటున్నాము, దారిలోకి వచ్చాము అనుకున్నాక మన ఏమైతే కోరిక పెట్టుకున్నామో ఆ కోరికను నెరవేరుస్తారు. అది మీ విషయంలో కూడా ప్రత్యక్షంగా నిరూపణ అయింది. మనం చెప్పేది కూడా అదే, దేవుణ్ణి నమ్మండి, దెయ్యాలని నెత్తి మీదకి రాకుండా కాపాడుతాడు అని చూపిస్తాడు సార్. అది మీ దగ్గరికి తీసుకొచ్చిండు, అది చాలా ఇది సార్. ఒక వీడియో రూపంలో ఎక్కడో మీరు హైదరాబాద్ లో ఉన్న మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, సన్ సిటీలో ఉన్న మిమ్మల్ని ఇక్కడ విజయవాడకి తీసుకొచ్చాడు. ఇక్కడ వచ్చాను కానీ తెలియదు, మీరు జాబ్ రీత్యా ఇక్కడికి వచ్చినా కూడా విజయవాడ ఎప్పుడు మీకు తెలియలా. కానీ వీడియో రూపంలో మీ ఆవిడ చూసి అది మీకు చూపించి మీరు మళ్ళా చూసి నమ్మి వచ్చారు. చూసినా రారు కొంతమంది, వీడియో చూసినా వీడియోలో యూట్యూబ్లో వచ్చే వీడియోలు ఎంతవరకు నమ్మకోలేని వదిలేస్తారు. కానీ పైగా ఒకవేళ వద్దామనుకున్నా కూడా దెయ్యాలు ఊరుకోవు. ఏమంటాయి అంటే, మరి అంత దూరం ఎందుకు, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, మరి అంత దూరం వెళ్ళి అనవసరంగా ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం అన్నట్టుగా ఆపేస్తూ ఉంటుంది. సందులో డాక్టర్ దగ్గరికి వెళ్ళి 3 లక్షలు పోగొట్టుకుంటారు నెలకి IVF పేరుతో, 30,000 పోగొట్టుకుంటారు నెలకి ఆపరేషన్ల పేరుతో. కానీ చివరికి IVFలు చేసినా ఆపరేషన్లు చేసినా నో గ్యారంటీ అన్నా కూడా వెళ్ళి చేయించుకుంటా ఉంటారు తప్ప, చక్కగా ఇక్కడ ఎంతోమందికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి. విజయవాడలో మన దగ్గర ఎంతోమంది PCODలు ఉన్నవాళ్ళు ఆపరేషన్ లేకుండా తెచ్చుకున్నారు. మరి లో కౌంట్ ఉన్నవాళ్ళు, మొటిలిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మార్ఫాలజీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఆఖరి 0 కౌంట్ వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు, హీరోలాగా మారారు, చక్కగా మారారు. అవి ఏమిటి అనేది ఇప్పుడు మీకేమన్నా కొద్దిగానే అర్థమైందా మన ఫార్ములాలో మ్యాజిక్ ఏంటో? మీరు ఇక్కడ హార్మోన్ టెస్ట్ అవన్నీ A to Z చేస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా హార్మోన్లో అన్ని చేయరాళ్ళు 18 చేస్తాం, వాళ్ళు 4-5 చేసి వదిలేస్తారు. ఆ హార్మోన్లు మనం పట్టుకుంటాం, అది ఓకే. మరి వాళ్ళు చేయింది కూడా మనం చేసి కనిపెడుతున్నాం కాబట్టి కర్ణుడి సావుకి 1,00,000 కారణాలు ఉన్నప్పుడు ఏదో 2 కారణాలు తీసేస్తే కుదరదు, అన్నీ తొలగించాలని చెప్పాం, అది ఓకే. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రపంచంలో ఏ డాక్టర్ చేయని టెస్టులు, ఏ డాక్టర్ చూడని ట్రీట్మెంట్ మన దగ్గర మీరు చూసుంటారు. అదేంటనేది మీకు ఏమైనా అవగాహన వచ్చిందా? మీరు ఏం చేశారో మాకు తెలియదు సార్. మీ మాట విన్నప్పుడల్లా కొద్దిగా భరోసా అనిపిస్తుండే. మీరు చెప్తుంటారు కదా నన్ను పంపించాడని, అది మాత్రం 100% సార్. దేవుడు అనేది మనకు దగ్గర కనిపించాడు, ఏదో దారి చూపుతాడు, అది మీరే సార్, అంతే. మొత్తం మీద మీరు ఫస్ట్లో గంట కూర్చోబెట్టి చెప్పాను, ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఉంటాయి. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా క్రిమి ఉంటుంది, ఆ క్రిమి వల్ల మన బిడ్డ డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ బిడ్డ రాలేకపోతే వీర్యకణాన్ని డ్యామేజ్ చేస్తే అసలు బిడ్డే రాదు, లేదా అండాలని డ్యామేజ్ చేస్తే బిడ్డే రాదు.
ఒకవేళ బిడ్డ వచ్చిన తర్వాత డ్యామేజ్ చేస్తే అబార్షన్లు అవుతాయి, అవకరాలు వస్తాయి అని ఆ రోజు చెప్పాను. సేమ్ అలాగే క్రిముల గురించి మీకు తొలగించడం వల్ల భార్యాభర్తలు ఇద్దరికి కూడా టెస్టులు చేసాం, ఇద్దరికి మందులు ఇచ్చాం. మీకు ఎక్కడ కూడా ఆ పద్ధతిలో ఎవరు ట్రీట్మెంట్ చేయలే, మనం ఒక్కరమే చేసాం. అట్లా కొరియర్ కూడా పంపించారు సార్, మేము 3 times ఏమో వచ్చాము. అవును, తిరగలేకపోతారని చెప్పి కొరియర్కి పంపించాం మేము. ఎందుకంటే ఫస్ట్లో వచ్చినప్పుడు టెస్టులు చేయించుకెళ్ళిపోతే చాలు, ఇంకా 2 నెలలకు క్రిములకి మందులు పంపిస్తాం కొరియర్ ద్వారా, హార్మోన్లకి పంపిస్తాం మందులు కొరియర్ ద్వారా అని చెప్పాం. 4 నెలలు రాకపోయినా కూడా ఈ లోపల ప్రెగ్నెన్సీ వస్తే, భర్త వస్తే చాలు, భార్య రాకపోయినా పర్లేదు. భార్యకి ఏం టెస్ట్ చేయించాలి, ఏం స్కాన్ తీయించాలనేది వాట్సాప్ ద్వారానే తెలియజేస్తాము, ప్రిస్క్రిప్షన్ పెడతాము. అది దగ్గరలో డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకుని పెట్టేస్తే రిపోర్ట్ బట్టి మేము మెడిసిన్ అనేది భర్తకు వస్తే ఇచ్చి పంపిస్తాము. భార్య రాకపోయినా పర్లేదు అన్నాం. అంటే తిరుగుడు లేదు ఇక్కడ, కొరియర్ ద్వారానే అయిపోతుంది. ఒక్కసారి వస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చాక రావచ్చు. తిరుగుడు లేదు, ఒక నమ్మకం అనేది వస్తుంది సార్. ఇక్కడికైతే నాకైతే వచ్చింది. అది మాతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా తొందరగా అయ్యిండ్రు. మా వైఫ్ అనుకుంటుండే వాళ్ళకు అయ్యిండ్రు అంటే నాకు అనిపించింది డాక్టర్ మాటల్లో నమ్మకం ఉంది నాకు. ఏం కాదు, సంవత్సరం అయినా కూడా తిరుగుదాము, నాకు ఓపిక ఉంది, నేను తీసుకెళ్తా, నువ్వెందుకు టెన్షన్ అని నేను చెప్తుంటే. ఎందుకంటే చాలా మందికి మీతో పాటు వచ్చిన వాళ్ళకి 10 రోజులకు వచ్చేస్తున్నాయి, 1 నెల రోజులకు వచ్చినాయి, 2 నెలలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకు 8 months పట్టింది, కానీ 8 years నుంచి రాని ప్రెగ్నెన్సీ 8 months లో కూడా వచ్చింది. అది ముఖ్యం కదా, లేట్ అయింది అనేది కాదు. ఫైనల్గా వచ్చిందా రాలేదా, అది కూడా ఆపరేషన్ లేకుండా, IVF లేకోకుండా న్యాచురల్గా జస్ట్ మందులతో. అది ఆ పాయింట్ మీరు నిలబడటమే మీకు మీ పట్టుదల, మీ ఓర్పే మీకు ఇప్పుడు జయాన్ని తీసుకొచ్చాయి, విజయాన్ని అందించాయి. సరే, 8 నెలలు వెయిట్ చేశారు. ఇది బాత్రూమ్ లో ఏడ్చిన ఫీలింగ్ అంతే. అది వెనక మనల్ని పొగిడినోడే నన్ను వెనకాల మస్తు అన్నాడు, రేపు పొద్దున్న లేచే నీతులు చెప్పుకుంటున్నావురా, తర్వాత నీవేంద్రా వాడేంద్రా ఆఫ్టర్ ఆల్ అన్నట్టు మాట్లాడారు. ఆఫ్టర్ ఆల్ కాదురా, టైం రా, నేను టైం నమ్ముతా, వెయిట్ చేయండి రా అన్నట్టు ఉండే సార్. చాలా ఫంక్షన్లకి వెళ్ళలేదు సార్. మా ఆమె కూడా పాపం వెళ్ళకుండా అసలు నేను తీసుకెళ్తుంటే, అరే ఆమె వెళ్ళదు అన్నట్టు ఇక కావాలని నేనే వెళ్తుంటే వెళ్ళేసి అక్కడ నాకు అర్థం అవుతుండే ఆమె అట్లా కూర్చుంటే నేను ఇట్లా కూర్చుంటుంటే, పెద్దోళ్ళు వస్తారు కదా మెల్లగా అక్కడ వస్తుంటే, అట్లా డైరెక్ట్ మీ ఆ మాట తీయంగానే నీకేంది అవ్వా అట్లా మాట్లాడుతుంటే ఇక డైరెక్ట్ ఇక ఇది కుదరదని ఇక మానేసేయడం మొదలెట్టారు. ఎంతసేపు అని కాపాడుకొస్తావు, ఎంతసేపు అని ఎంతమందిని ఆపుతావు, ఇక ఫంక్షన్కి వెళ్ళటమే ఇంకా ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఏదేమైనా దేవుడు మీ మొర విన్నాడు, చక్కగా ఇక్కడ తీసుకొచ్చాడు. మీరు ఏదైతే కోరిక పెట్టుకున్నారో ఆ ప్రెగ్నెన్సీని తీసుకొచ్చాడు. ప్రెగ్నెన్సీ కావాలంటే IVFకి వెళ్ళక్కర్లేదు, ఆపరేషన్ చేయక్కర్లేదు, న్యాచురల్గా కూడా తెచ్చుకోవచ్చు అని నిరూపించారు. 8 years అయిపోయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. అలాగే PCOD నుండి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా కూడా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. అలాగే 5 million కౌంట్ నుంచి 24 million కౌంట్ వరకు ఇంప్రూవ్ చేసుకున్నారు మందులతో న్యాచురల్గా. చివరికి ప్రెగ్నెన్సీయే తెచ్చుకున్నారు న్యాచురల్గా. అది సో ఆల్ ది బెస్ట్ అండి. మీరు చాలా సక్సెస్ అయ్యారు. సక్సెస్ అవడమే కాకుండా వీళ్ళల్లో కూడా ఇంకా ధైర్యం రావడానికి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పడానికి ముందుకు వీడియో ఇచ్చారు సార్. ఇక వాళ్ళు కూడా తెలుసు, నేను ఆడ కూర్చున్నప్పుడు ఎంత బాధపడ్డానో ఇక వాళ్ళు కూడా పడింటారు. 100% అవుతుంది. ఇది ఒకటైతే నాకు నమ్మకం వచ్చింది. ఆ వీడియోలు చూసినప్పుడే నాకు వచ్చిండే, ఇక్కడ వచ్చినాక అనిపించింది. పక్కల కొద్ది అక్కడ కూర్చున్నా వేరే వాళ్ళని ఇదంతా ఏం వేసిండు అంటే, ఏ దానికైనా ఓపిక పట్టాలి అని మైండ్లో అనుకున్నా. ఆ అంకుల్ ఎవరు అంటుంటే, అరే ఇదేం రా సొల్లు అంటే, అరే టైం ఉంటది, మంచి జరిగేటప్పుడు కొన్ని వెయిట్ చేయాలి. సొల్లు అన్నాడు, సొల్లు కార్చుకుంటా వెళ్ళిపోయి ఉంటాడు, ఎలాగ ఉంటారు. మీరు నిలబడ్డారు చూసారా, మీరు నిలబడ్డారు, మీకు దక్కింది. ఆ సొల్లు కార్చేవాడు సొల్లుకి పోయి ఉంటాడు, ఆడు సొల్లులోకి కూడా పనికిరాడు. చక్కగా మనం వీడియోలో చెప్తున్నాం, కూర్చోబెట్టి చెప్పే ఆ రోజు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏమిటి, వాటిని ఎలా తొలగించాలని. అందరూ ఏమనుకుంటారు, ప్రెగ్నెన్సీ డాక్టర్ ఇస్తాడు, దేవుడు ఇస్తాడు అనుకుంటారు. ప్రెగ్నెన్సీ డాక్టర్ దేవుడు ఇచ్చేది కాదు, మీరు తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకోవడానికి ఏం చేయాలనేది మాత్రమే నేను చెప్తాను. వీడియో రూపంలో 1 గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మళ్ళీ నేను మనిషి వచ్చి మీకు డౌట్స్ అనేది డైరెక్ట్గా ఓపెన్గా మీ ఎదురుగుండా కూర్చుని డౌట్స్ అన్ని క్లారిఫై చేసే వరకు నేను మీతోనే ఉంటా. ఇది ప్రెగ్నెన్సీ ఒకటే కాదు సార్, వీడికి వచ్చిన వాళ్ళు ఎవడు విడిపోడు లైఫ్లో, సచ్చిందాక విడిపోరు, భార్య పడతారు. విడిపోయిందంటే వాళ్ళ ఇది కానీ కొంతమంది వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పక్క ఎవరు కాపాడలేరు. మీరంతా మంచిగా క్లియర్ గా చెప్పినాక విడిపోతే వాళ్ళని ఇది కానీ పక్క విడిపోరు, ఇంకా వాళ్ళు ఇంకా బాగా ఉంటారు.
నేను ఎందుకే చెప్తా, నెత్తి మీద దెయ్యం ఉంటే అట్లాగా డాక్టర్ వైఎస్ బాబు కూడా కొరి దెయ్యంలా కనిపిస్తాడు నాయన. ముందు ఆ దెయ్యాన్ని దింపుకోండి, లేకపోతే పెళ్ళాం ఒక దెయ్యంలా కనపడుతుంది, మొగుడు ఒక దెయ్యంలా కనపడతారు, మీ ఇద్దరిని కొట్టుకోమంటది, తిట్టుకోమంటది, డాక్టర్ని ఏమో బండబూతులను తిట్టమంటది. కాబట్టి ఆ దెయ్యాన్ని దింపు. దెయ్యాన్ని దింపితే తప్ప నువ్వు దేవుడు కాలేవు. నువ్వు దేవుడు అవ్వాలంటే, నువ్వు బిడ్డ పుట్టాలంటే, నువ్వు మాతృదేవత పితృదేవత అయిపోతావు. బిడ్డ పుట్టాడంటే అంటే దేవుడు అయిపోతావు. దెయ్యం నెత్తి మీద పెట్టుకుని నువ్వు దేవుడు అవ్వలేవు అని నేను చెప్తాను. కానీ కొంతమంది దించుకోరండి దెయ్యాన్ని. 8 నెలలు రాకపోయినా కూడా మీరు ఓర్పు పట్టారు, చక్కగా నిలబడ్డారు. దెయ్యాన్ని నెత్తి మీదకి రానివ్వకోకుండా, మిమ్మల్ని నా నుంచి దారి పోనివ్వకోకుండా ఆ దేవుడు కాపాడుకుంటా వచ్చాడు. అందుకే ఈరోజు మీరు ఈ సక్సెస్ చూడగలిగారు. ప్లస్ సక్సెస్ అవ్వడానికి ఎంతోమంది ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆదర్శంగా నిలిచారు. మామూలు సినిమాల్లో ఉంటారు హీరోలు, మీరంతా రియల్ హీరోస్, వాళ్ళంతా రియల్ హీరోస్. రియల్ హీరోస్ని చూడాలి వీళ్ళంతా. అది మామూలు బాధ కాదు సార్. నేను మామూలుగా అనుకుంటుండే, ఏమో ఎవడరా ఆపేది అన్నట్టు, ఎవడ మాకనేది అనుకుంటుంటే పట్టించుకోకుంటే అసలు. కానీ చిన్న చిన్న ఫంక్షన్లో వచ్చుడు కొద్దికి అది ఆటోమేటిక్ లోపల ఏడుపు వచ్చేస్తుంది. నేను అసలు యాక్చువల్గా ఏడవాను, నాకు భయపడేటోళ్ళే ఉంటారు అసలు. కానీ అది నేను భయపడు దాక్కుండా అట్లా అయిపోతుంది సార్ మొత్తానికి. అరే పోకుండా ఉండడం ఫంక్షన్లకు, లోపల లోపల వీక్ అయిపోతున్నాం. కానీ బయటికి కనిపిస్తలేం, లోపల అరే నేను ఇది నా లోపల మాకు కూడా ఇది లేదు అన్నది ఒక ఫీల్ వస్తూ ఉన్నది రోజు రోజుకి. మా ఫ్రెండ్స్ కావాలని ఏదో ఒకటి కొడుకుని తెచ్చి, మామ నా కొడుకు పేరు ఇదిరా అంటే, అరే మంచిదిరా, మంచిగా పెంచురా, నీలాక పెంచేకిరా అంటుంటే. కానీ అది లోపల మొత్తం లోపలనే ఏడుపు వచ్చేస్తుండే. ఇక ఆ ప్లేస్ నుంచి మెల్లగా పోతుంటే, ఒక్క నువ్వు కొద్దిసేపు కూర్చొని మళ్ళా నా పని నేను చేసుకుంటుంటే, ఇంటికి పోయే టైంకి హ్యాపీగా అవుతుంటే ఇక మంచిగా ఉంటుంటే. ఇన్నాళ్ళ నుంచి మీ పడిన బాధలకి, కన్నీళ్ళకి, కష్టాలకి దేవుడు సమాధానం ఈరోజు చెప్పాడు. మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, ఎవరైతే బాధించారో, ఎవరైతే మీ కళ్ళమ్మట కన్నీళ్లు పెట్టించారో, ఆ కన్నీళ్ళ ద్వారా మీ కష్టాలని, పాపాలని అన్నిటినీ కడిగేసి దేవుడు ఇవాళ మిమ్మల్ని కడిగిన ముత్యంలాగా చేసి మీ బిడ్డని మీ చేతిలోకి వచ్చేది చేస్తున్నాడు. ఒక లోకరక్షకుడు లాంటి బిడ్డ మీకు కలగాలని, ఆ బిడ్డని ఆ దేవుడు మీకు అనుక్షణం కాపాడుతూ మీ చేతిలోకి వచ్చే వరకు నిలపాలని నేను కోరుకుంటున్నాను. అలాగే 5 నెలలు మాత్రం ఏ క్రిములైతే మిమ్మల్ని ఎన్నాళ్ళు రాకుండా అడ్డం పడినాయో అదే క్రిములు బిడ్డని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తాయి. ఫస్ట్ 3 నెలలు అబార్షన్ చేస్తాయి 80%, 4th మంత్ 5th మంత్ అవకరాలు రాణిస్తాయి. అందుకోసమని చెప్పి మీరు క్రిముల నుంచి కాపాడుకోవడానికి మన దగ్గర బిళ్ళలు వాడాలి. ఈ క్రిముల పద్మవ్యూహం చెప్పిన డాక్టర్ ఈ ప్రపంచంలో లేడు. ఈ క్రిముల పద్మవ్యూహంలో నుంచి మనం బిడ్డను కూడా కాపాడుకోవడానికి డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే మాకు ఉపయోగపడతారని నమ్మి నువ్వు హైదరాబాద్ నుంచి మళ్ళీ నా దగ్గరికి వచ్చావు. అది చాలా మంచి విషయం. మీ నమ్మకమే జయము, నమ్మకమే విజయం అని ఇందాకే చెప్పాను. అలాగే మీరు నమ్మి నిలబడ్డారు కాబట్టి, 8 నెలల పాటు నిలబడ్డారు కాబట్టి మీరు సాధించారు. మీతో పాటు వచ్చిన వాళ్ళు, నమ్మని వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పుడో పోయి ఉంటారు. ఈ పాటికి IVF సెంటర్లో నరకయాతన అనిపిస్తూ ఉండంటారు. పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదులు గుచ్చించుకుని నరకయాతన చూస్తూ ఉంటారు. భూలోకంలోని యమలోకాన్ని చూస్తారు. కానీ ఓర్పు బట్టి ఉన్నందుకు మీకు దేవుడు మంచి దారి చూపించాడు ఈరోజు. మళ్ళా మీరు వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి మంచిగా ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. ఆ పుణ్యం మీ బిడ్డకి చెందుద్ది. తల్లిదండ్రులు చేసిన పుణ్యం బిడ్డలకు జమ అవుద్ది. నీ బిడ్డని కాపాడటానికి, రక్షణగా దేవుడు నిలపడానికి నువ్వు చేసే ఈ పుణ్య కార్యక్రమం అంతా ఉపయోగపడుద్ది. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.